పని నా దగ్గర చేయించుకున్నాడు. ఎందుకు వెళ్ళిపోయినాడో నాకు తెలియదు. నా కష్టకాలంలో ఈ ఎలక్షన్స్లో అవతల కోటేశ్వర్లు వచ్చారు. నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయినాడో నాకైతే తెలియదు. ఒకటైతే మీ అందరి ముందు ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, గెలిచేది నేనే. విజయసాయి రెడ్డి గారు గెలుస్తున్నారు. అక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మీ ముందు జొన్నవాడ కామాక్షమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళని ఎవరిని కూడా నా గడప దొక్కనివ్వను, నా దగ్గరకు రానివ్వను. చాలు. ఇంతకన్నా మోసము, ఇంతకన్నా అన్యాయము చేస్తారని నేను అనుకోలేదు. గొంతు కోసేసి వెళ్ళిపోయినారు. ఆ డబ్బు ఎన్ని రోజులు ఉంటుంది అక్కడ ప్రశాంతమ్మ దగ్గర? ఆమె ఇచ్చే డబ్బు వారం రోజులు ఉంటుందో 10 రోజులు ఉంటుందో? అయిపోయిన తర్వాత అది కాదు కావాల్సింది. నైతిక విలువలకి కట్టుబడి ఉండాలా, ఊర్లో తలెత్తుకుని తిరిగే విధంగా ఉండాలా, ప్రజలకు అందుబాటులో ఉండి మనం గౌరవం తెచ్చుకోవాలి. కానీ ఎట్లా పడితే ఉదయం ఒక పార్టీ, మధ్యాహ్నం ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీ, రాత్రి ఒక పార్టీ. నేనేం తప్పు చేస్తే నన్ను వదిలి వెళ్ళిపోయినారో నాకైతే అర్థం కాల. పానిండమ్మా, చెత్తంతా పోయింది, పురుగులు పట్టిన చెత్తంతా వెళ్ళిపోయింది. ఇంకా మనకు అవసరం లేదు. ఈరోజు నాతో కూడా ఈ పంచేడులో ఎవరైతే తిరిగారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ, మీరే మా కుటుంబ సభ్యులు, మీరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులు కార్యకర్తలు. మీరు ఏమి చెబితే అది చేస్తా. ఈ పంచేడులో ఏ కార్యక్రమం చేసినా, ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా నేను చేయించిందే. ఆయన ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఏం పెట్టలేదు. నేను బయట నుంచి ఫండ్స్ తీసుకొచ్చి పెడితేనే ఈ పంచేడులో రోడ్స్ కానీ అన్నీ కూడా చేసింది నేనే. తలెత్తుకొని తిరిగి చెప్పగలను, ధైర్యంగా చెప్పగలను మీ వద్దకు వచ్చి. ఆయన ఇంట్లో నుంచి తీసుకొచ్చి పెట్టింది ఏమీ లేదు. ఇదిగో ఇందువల్ల ఏదో బెదిరిస్తా ఉన్నారంట. పోలింగ్ బూత్తుల్లో ఎవరికి ఓటేసేది తెలిసిపోతుంది, మీ అంతు చూస్తాము, ఇవన్నీ మాట్లాడుతున్నారంట. ఎవరంతు ఎవ్వరూ చూడలేరు. ప్రజలు కానీ తిరుగుబాటు చేస్తే నువ్వు అసలు ఈ ఊర్లో కూడా తిరగలేవు. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. నీ రౌడీయిజము, నువ్వు మాట్లాడే మాటలు కరెక్ట్ కాదు. ప్రజలు కానీ తిరుగుబాటు చేస్తే నువ్వు అసలు పంచేళ్ళ కాపురం కూడా ఉండలేవు. అనవసరమైన మాటలు కదా అవన్నీ. దేనికి మాట్లాడుతున్నావు? ఏంది పోలింగ్ బూత్లో వాళ్ళు ఫ్యాన్కి వేసుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వాళ్ళకు స్వేచ్ఛ ఉంది, ఎవరికైనా వేసుకుంటారు. మీరెవరు దబాయించేదానికి? అవన్నీ అబద్ధాలమ్మా. మీరు ఓటు వేసేది కూడా ఎవరికి తెలియదు. మీరు లక్షణంగా మీరు లోపలికి వెళ్ళి ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు, 2 కూడా ఫ్యాన్ మీద వేయండి. వాళ్ళు ఎవరు కూడా కనుక్కోలేరు. కనుక్కున్న భయం ఎందుకు మనకు? వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరం ఏముంది? ఫ్యాన్ మంది, జగన్ మనోడు, మనం వేస్తున్నాం. వాళ్ళెవరు మనల్ని అడిగేదానికి? ఇవన్నీ కూడా పట్టించుకోబాకండి. నేను అడిగేది ఒకటే, నేను అడిగేది మిమ్మల్ని అందరినీ నా శిరస్సు వంచి మీకు పాదాలకు నమస్కారం చేసి అడుగుతున్నా, పంచేడుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మార్చండి. ఇక్కడ ఎవరైతే దౌర్జన్యం చేస్తున్నారో మీకు ఇక్కడ స్థానం లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోట అని చెప్పేసి నిరూపించండి. చాలు. ఒక్క ఓటు కూడా బాగూడదు. ఇస్తే డబ్బులు తీసుకోండి, బంగారంగా తీసుకోండి. ఓటు మాత్రం ఫ్యాన్ మీదనే వేయండి. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. నన్ను విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్ కుమారెడ్డి నాయకత్వం. ఈరోజు నన్ను అందరూ కూడా ఆదరించి మా మీద నమ్మకం ఉంచి ప్రతి ఒక్కరు కూడా మా మీద చూపించే అభిమానం ఎన్నటికీ మర్చిపోలేను. ఒకటే చెప్తున్నా, ఈ ఊర్లో నేను నా ఒంటిలో ఊపిరినంత వరకు ఈ మన ప్రజలకే నేను సేవ చేస్తా. ఒకటే చెప్తున్నా, ఇన్ని రోజులు 25 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తా ఉన్నాడు ఒక వ్యక్తి. ఇక్కడ మన గ్రామంలో ప్రతి ఒక్కటి కూడా దోచుకో ఉన్నాడు. బయట కూడా దోచుకో ఉన్నాడు, మన గ్రామంలో కూడా దోచుకో ఉన్నాడు. సరే, దోచుకుంటే ఏదో అతనికి సంబంధించిన వాళ్ళ దగ్గర దోచుకోవాలా, కానీ ఆ పరిస్థితి కాదు. బడి కూల్ చేశాడు, టేక్ అమ్మేశాడు, వాళ్ళ ఇంట్లో పనులు చేపించేశాడు, కమిటీ హాలు తోసాడు. సో దాన్ని ఏమన్నా కట్టాడా? కట్టలేదు.
ఆడేదో హెల్త్ కేర్ కడతాడంట, దాన్ని కట్లా. ఆర్బీకే కట్లా, హెల్త్ కేర్ కట్లా. ఈరోజు సచివాలయం కూడా ఓపెన్ చేసిన పరిస్థితి కాదు మన ఊర్లో. అంటే ఈరోజు మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు మండల స్థాయిలో తీసుకొని వచ్చి పెట్టి ఇచ్చేస్తే మన ఊరిని పట్టించుకోవాలి. అసలు అతను చుట్టుపక్కల మన ఎమ్మెల్యే గారు పట్టించుకోబట్టి అక్కడ వరకు చేశారు. మన ఊరు పరిస్థితి ఏంటంటే పెద్ద నాయకుడు ఖచ్చితంగా చేసుకుంటాడు అనే నమ్మకంతో వదిలేస్తే ఈరోజు ఒక్క పని చేసిన కూడా లేదు. సింగపూర్ చేస్తానని గుర్తుంది అందరికీ. వాళ్ళ అమ్మని సర్పంచ్ చేసుకున్నాడు తెలుసా? సింగపూర్ కాదు కదా, ఆఖరికి వరదగుంట చేసాడు ఈ ఊరినంతా కూడాను. మనం దీనికి ఏం చేయాలి? ఓట్లేసి జగన్మోహన్ రెడ్డికి మంచి మెజార్టీ తీసుకురావాలా. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అత్యంత మెజార్టీ గెలిపించాలా. విజయసాయి రెడ్డి గారిని కూడా అదే విధంగా అత్యంత మెజార్టీగా గెలిపించాలా. మనందరం గెలిపించుకుంటే ఏం చేస్తాం? ఎమ్మెల్యే గారు మన గ్రామానికి సంబంధించి చాలా నిధులు ఇచ్చున్నాడు ఆల్రెడీ. ఇవన్నీ కూడా ఏం చేయలేదు. శ్మశానాలకు ఇచ్చున్నాడు, డ్రైన్స్కి ఇచ్చాడు, సీసీ రోడ్లకి ఇచ్చాడు. ఇవన్నీ కూడా చేయకపోతే ఇటీవల మనమే చేసాం. గ్రామం అంతా కూడా తెలుసు. డ్రైన్స్ చేయలేదు, మనం చేసాం. తక్కువ కాలంలో సీసీ రోడ్లు వేసాం. ఈరోజు ఈ రోడ్డు మీద మనం నిలబడున్నాం అంటే ఈ రోడ్డు వేసుకుని కూడా మనమే తక్కువ కాలంలోనే. గుడికి సంబంధించి ఎన్ఎస్ఆర్ కాలనీలో ప్రహరీ గోడ కట్టించాం, పెయింట్లు వేసాం. మొత్తం గ్రామం అంతా కూడా నీట్గా ఈరోజు సస్యశ్యామలంగా చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఏరియా కూడా ఈరోజు ప్రతి ఒక్క పని కూడా మనమే చేసింది తక్కువ కాలంలో. అయితే ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. ఈ స్కూల్ అయితే ఏమి, కమిటీ హాల్ అయితే ఏమి, అదేవిధంగా పాలబాయి దగ్గర ఒక మండపం, ప్రహరీ గోడ, తర్వాత వచ్చేసి మన శ్మశానానికి ప్రహరీ గోడ, మండపం, తూర్పు అర్జునవాడకు సంబంధించి ప్రహరీ గోడ ఉంది, మండపం ఉంది. ఇవి కూడా మనం కట్టిస్తాం. నడిం కాలువ దగ్గర మండపం వేపిస్తాం. మన కర్మంతాలకి ఏదైనా అవసరమైన వాటికి అవి కూడా చేపిస్తాం. మీరందరూ ఈ డెవలప్మెంట్కి సంబంధించి నాకు అందరూ కూడా సహకరించాలా. ఏ విధంగా సహకరించాలంటే నన్ను నమ్మి, మన ప్రసన్న కుమార్ రెడ్డి గారిని నమ్మి, విజయసాయి రెడ్డి గారిని నమ్మి మంచి మెజార్టీ ఇవ్వాలి. మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి కానీ మమ్మల్ని కానీ గెలిపిస్తే మీ పక్క మేము ఉంటాం, మీతోనే నడుస్తా, మన ఊర్లోనే ఉంటా. మన ఊర్లో ఉండాలనే నేను ఇక్కడ ఆగిపోయా. నాకు ఎడ కయ్యాగాలం లేవు. ఇతను చేసే అరాచకాలను బట్టి నేను ఆపాలని ఉన్నా. ఇతను అరాచకాలు ఏ విధంగా ఉన్నాయంటే తాలిపొట్టు చిక్కితే పిరుక్కొని వెళ్ళిపోయే పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కనిపెట్టుకోండి. ఈరోజు ఇంటి దగ్గరికి పోతే కూర్చోబెట్టే పరిస్థితి కాదు, మాట్లాడే పరిస్థితి కాదు, గంటల తరబడి కమ్ములు పట్టుకో ఉండాల, కానీ పట్టించుకునే పరిస్థితి కాదు. ఇంచుమించు మన గ్రామం అంతా కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఊడికం చేసే విధంగా మనం బాగా కూడా అందరం కూడా ప్రతి ఒక్కటి కూడా అతను హెల్ప్ చేసాం. 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి అతనే దైవం అనుకున్నాం. కానీ ఈరోజు ఏం చేశాడు? ప్రతి ఒక్కరి దగ్గర కాస్తో కోస్తో తీసుకొని ప్రతి ఒక్కరిని మోసం చేసి ఈరోజు ఘోరాతి ఘోరంగా చేశాడు గ్రామాన్ని కూడా అభివృద్ధి లేకుండా. మనం అభివృద్ధి కావాలా, అభివృద్ధి చేసేదానికి ఉన్నా ఈరోజు అతను లేడు, నెల్లూరులో చేరిపోయాడు. ఈరోజు నెల్లూరు నుంచి కూడా రేపు గెలవని గెలిచేదైతే లేదు, ఖచ్చితంగా ఓడిపోయేది. కాబట్టి మీరు ఒకటే చేయాలా, అతను బెంగళూరుకి వెళ్ళిపోయేదానికి కూడా సిద్ధం అయిపోయాడు. ఏదో ఆమె ఏదో కొంచెం బతిలాడుకొని ఒక్కసారి చూడాలి అనింది. సరే ఒక్కసారి చూస్తానని చెప్పి వచ్చున్నాడు, అంతేగాని మీ మీద ప్రేమతో రాలా, ఏదో ఒక్కసారి చూద్దాం వచ్చున్నాడు. కాబట్టి అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకండి. మీ ఆశీస్సులంతా కూడా మా మీద ఉండాలా. నేను చాలా పేదవాడిని, మీలో ఒకడిని. మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసి మీలో ఉంటా. మీరు చెప్పింది నేను చేస్తా. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. ఈ అబ్బాయి తెలుసు కదా, ఈయన కూడా ఒక బాధితుడు, మోసపోయినాడు. 2